ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్ అండి. ఈ రోజు దేవుని పరిశుద్ధ వాక్యము తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8 నుండి 10 వచనాలు చదువుతున్నాను. ఈ మాట నమ్మదగినది గనుక దేవుని యందు విశ్వాసముంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుటయందు మనస్సుంచునట్లు నీవి సంగతులను గూర్చి దృఢముగా చెప్పుచుండవలెనని కోరుచున్నాను. ఇవి మంచివియు మనుష్యులకు ప్రయోజనకరమైనవియునై ఉన్నవి. కానీ అవివేక తర్కములను, వంశావళులను, కలహములను, ధర్మశాస్త్రమును గూర్చిన వివాదములను నిష్ప్రయోజనమును వ్యర్థమునయున్నవి గనుక వాటికి దూరముగా ఉండుము. మత భేదములు కలిగించు మనుష్యునికి 1-2 మారులు బుద్ధి చెప్పిన తరువాత వానిని విసర్జించుము. ఆమేన్. ఏ మాట నమ్మదగినది? నిత్య జీవం అనేది నమ్మదగినది. అది ఎవరు నమ్మినా నమ్మకపోయినా మన మరణం తర్వాత తప్పనిసరిగా నిత్య జీవానికి, అయితే నరకానికి గాని లేకపోతే దేవుడి సన్నిధికి గాని వెళ్లాల్సిందే. దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయాలి, దేవుని నిత్యరాజ్యం కోసం చెప్పాలి అంటున్నారు. అన్నీ తెలిసి వాదిస్తున్నారా? 1-2 సార్లు వాక్యం ద్వారా మాట్లాడి వదిలిపెట్టండి.